ఇక వార్తలకు తిరిగి స్వాగతం. అడవుల జిల్లా ఆదిలాబాద్ లో జంతువుల వేట కొడవళ్లు తుపాకులకు బలవుతున్నాయి. హైదరాబాద్ నుంచి వస్తోన్న వేటగాళ్ల ముఠాలు విచ్చలవిడిగా వన్యప్రాణులను వేటాడుతున్నాయి. ఫారెస్ట్ అధికారులు పోలీసుల నిఘా లేకపోవడంతోనే వేటగాళ్ల అరాచకాలు పెరిగిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అటవీశాఖ మంత్రి జోగు రామన్న ఇలాకాలోనే పెచ్చుమీరుతున్న వన్యప్రాణుల వేటపై ఎన్టీవీ ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలంలోని అటవీ ప్రాంతం వేటగాళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతోంది. వేటగాళ్లు ముఠాలుగా విడిపోయి అటవీ ప్రాంతంలో జంతువులను తుపాకులతో వేటాడుతున్నారు. గత వారం రోజులుగా తానూరు అటవీ ప్రాంతంలో 2 ముఠాలు వన్యప్రాణులను వేటాడారు. ఈ క్రమంలోనే ఓ వేటగాళ్ల ముఠ పోలీసులకు చిక్కింది. ఈ ముఠాలు వెంట తెచ్చుకున్న తుపాకీలతో నీలుగాయి అనే వన్యప్రాణిని కాల్చి హతమార్చారు. ఆ మాంసాన్ని 2 సంచుల్లో నింపి తల చర్మాన్ని వెంట తీసుకువెళితే దొరికిపోతామనే భయంతో అక్కడే వదిలేసి వెళ్లారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేట జరుగుతోందని పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో తానూరు సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 7 సభ్యుల ముఠ పోలీసులకు చిక్కగా మరో 5 పారిపోయారు. నిందితుల నుంచి మాంసంతో పాటు లైసెన్సు లేని తుపాకీని స్వాధీనం చేసుకుని రహస్యంగా విచారిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ కు చెందిన వేటగాళ్ల ముఠాలు ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్, కడెం, జన్నారం, తానూర్, ఉట్నూర్, బెల్లంపల్లి కేంద్రాలుగా వన్యప్రాణులను వేటాడుతున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఈ తతంగం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి జిల్లాకు చేరుకున్న వేటగాళ్లు రాత్రి వేళల్లో అడవుల్లో జింకలు, నెమళ్లు, నిలుగాయలతో ఏ జంతువు దొరికితే ఆ జంతువును హతమారుస్తున్నారు. ఆ మాంసాన్ని హైదరాబాద్ కు తరలించి అక్కడ పెద్ద పెద్ద రెస్టారెంట్లలో విక్రయిస్తున్నట్టు సమాచారం. వీరు ఏ జంతువును చంపినా తల చర్మాన్ని తీసుకువెళ్లకుండా అక్కడే వదిలేసి వెళుతున్నట్టు తెలుస్తోంది. వేటగాళ్లు వేటాడిన స్థలంలో అటవీశాఖ అధికారులు, పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి వన్యప్రాణులను కాపాడాలని కోరుతున్నారు.